తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి శని వక్రభావంలో ఉండడం వల్ల పనుల్లో ఆలస్యము, కొంత అపకీర్తి, అగౌరవము కలిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కానీ మీరు సహనంతో, ఓర్పుతో ఈరోజు మెలగాల్సిన పరిస్థితి. విద్యార్థులకు కష్టపడితేనే కానీ విజయం రాని పరిస్థితి గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు విష్ణు సహస్రనామ పారాయణ కనీసం ఒక్కసారైనా విన్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు అన్నీ మీకు ఈ రోజుతో పరిష్కారం అయ్యేందుకు సూచన కనబడుతోంది. వస్తు వాహనాలు కొనుక్కోవడానికి లేదా అంటే విదేశాలు వెళ్ళడానికి ఇలాగ ఏదైనా మీరు ఏ పని తలపెట్టుకున్నా సక్సెస్ అయ్యేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ రోజును ఈ రాశిలో ఉండేవారు ఎవ్వరూ వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. ఉద్యోగము, బిజినెస్లో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. పరిహారంగా శని భగవానుడి యొక్క పూజ చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందొచ్చు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త ఆర్థిక ఒప్పందాలు కుదరడంతో పాటు రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకోని విజయాలు, కొత్త పదవులు వచ్చే అవకాశం కనబడుతోంది. సృజనాత్మకమైన పనులు మీకు ఫలితాన్ని ఇస్తాయి. పరిహారంగా గంగాజలంతో శివుడికి కనుక అభిషేకం చేసినట్టయితే కనుక మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి రాహు, శని యొక్క ప్రభావం వల్ల కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడము, జాగ్రత్తగా ఈరోజు వ్యవహరించడము, ప్రయాణాలు ఏమైనా ఉంటే అవి తప్పించుకుని అంటే ఈరోజు కాకుండా మరుసటి రోజుకు ప్రయత్నం చేసినట్టయితే మంచిది. తప్పదు ఈరోజే వెళ్ళాలి అని అనుకున్నట్టయితే కనుక రాహు, శని జపం చేసుకుని లేదా స్తోత్రపారాయణ చేసుకొని బయటకు వెళ్ళినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామివారి ఆలయ దర్శనం చేసుకుని స్వామివారికి సంబంధించిన ఇష్టమైన పదార్థాన్ని నివేదన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన ఫలితాలు, సూచనలు. నమస్తే.